సో ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీలో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశారనమాట, ఎల్లమ్మ అనే క్యారెక్టర్. సో ఆ పర్సన్ అయితే ఇక్కడ ఉన్నారు, స్వాతి గారు. ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సక్సెస్ ని అని. హాయ్ స్వాతి గారు అనాలా, ఎల్లమ్మ గారు అనాలా? యాక్చువల్లీ మోస్ట్ పీపుల్ ఎల్లమ్మ అనే పిలుస్తున్నారు. సెట్ మొత్తం కూడా ఎల్లమ్మ ఎల్లమ్మ అనే పిలిచేవాళ్ళు. ఇంకా అందులోని నా హస్బెండ్ రోల్ చేసిన రాజప్ప అయితే ఎల్లి ఎల్లి అని పిలుస్తాడు. సో ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. చాలా మంది రిలేట్ అవుతారు. అందరు ముఖ్యంగా లైక్ ఇందులో కంప్లీట్ గా హౌస్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో కొత్తగా పెళ్ళి అవుతుంది. సో అప్పుడే మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటది కదా. సో బాగుంటది నా క్యారెక్టర్, చాలా మందికి ఇష్టపడ్డారు. ఒక మంచి ట్విస్ట్ ఉంటది మా మూవీలో. ఎవరు అయితే ఇంతవరకు ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదంట. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారో లేదో చూడండి. ఖచ్చితంగా ఆహాలో రిలీజ్ అవుతుంది 15th. సో నాకు మెసేజ్ చేయండి. నా పేరు స్వాతి కరిమిరెడ్డి. చూసిన తర్వాత ఎలా ఉందో రెస్పాన్స్ నాకు ఖచ్చితంగా చెప్పండి మీ మాటల్లో. సో మూవీలో అయితే ఒక ట్విస్ట్ ఉందండి, అదైతే లాస్ట్ లో తెలుస్తుంది మీకు. సో ఎల్లమ్మ గారి క్యారెక్టర్ అనుకున్నంత హోమ్లీగా, అనుకున్నంత ఇదిగా, ఇన్నోసెంట్ గా అయితే ఉండదు. సో ఖచ్చితంగా అయితే మీరు చూడండి. ఇప్పుడు వరకు థియేటర్ లో చూసారు కాబట్టి ఇప్పుడు టీవీని, తిమ్మరాజుపల్లి టీవీలో చూడబోతున్నారు అనమాట. సో ఇందాక కూడా ఒక చిన్న స్కిట్ టైప్ చేశారు, ఇప్పుడున్న టీవీస్ కి అప్పుడున్న టీవీస్ కి ఏంటి అని చెప్పి. సో మీరు అప్పట్లో చిన్నప్పుడు మీరు చూసిన ఫస్ట్ టీవీ నేమ్ ఏంటి, కంపెనీ నేమ్? అయ్యో నాకు అసలు గుర్తులేదండి. ఐ థింక్ మా ఇంట్లో ఉండేది కాదు టీవీ. సో నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేదాన్ని. సో మొత్తం టీవీ చూడడంలోనే నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ టీవీ బ్రాండ్ చూడడంలో కాన్సన్ట్రేషన్. టీవీలో ఏం చూసేవాళ్ళు బాగా, అదన్నా చెప్పండి. ఆ నాగమ్మ అని ఒక సీరియల్ వచ్చేదండి అప్పుడు, అది చూసేదాన్ని. నేరాలు ఘోరాలు చూసేదాన్ని, అది చాలా ఇష్టమైన ఇది నాకు. సిఐడి కూడా అప్పుడప్పుడే వస్తూ ఉండేది. అండ్ షోస్ అయితే డోరా మ్యాన్ చూసేదాన్ని. పంచతంత్రం చాలా నచ్చింది, చాలా ఇష్టం నాకు. అంటే ఎవ్రీ సండే వెయిట్ చేసేదాన్ని. పంచతంత్రం ఒక ఎపిసోడ్ వచ్చేది కదా సండే. సో పంచతంత్రం కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో అలాగా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు టీవీ తోటి. సో ఈ షూటింగ్ చేసేటప్పుడు టీవీ మెమరీస్ అన్ని బాగా నెమరేసుకొని ఉండుంటారు. సో ఈ సక్సెస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలా టర్న్ అయింది మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది? సో బాగుందండి. చాలా మంది మీరు తిమ్మరాజుపల్లిలో చేశారు కదా, మీరు తిమ్మరాజుపల్లి టీవీలో చేశారు కదా అని అంటున్నారు. అండ్ మా సినిమా పేరు చెప్పగానే అవును నేను సినిమా విన్నాను అనేసి చెప్తున్నారు. సో ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీ ఆపర్చునిటీ. సో కొన్ని వస్తున్నాయి, చూస్తున్నాను, వింటున్నాను. సో చాలా వాటికి ఆడిషన్కి వెళ్తున్నాను. సో బాగుందండి యాక్చువల్గా. ఇంకా చాలా మందికి తెలిస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. అసలు అందరు క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. సో మీ క్లైమాక్స్ చూసేసిన తర్వాత ఒక నేమ్ ఇచ్చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. సో మేము కూడా అదే నేమ్ ఇచ్చాం కాబట్టి. సో దీని తర్వాత మీ ఫ్యూచర్ మంచిగా టర్న్ ఆన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.